This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము ఫిబ్రవరి 9కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఈ కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో, అదేవిధంగా రాష్ట్ర స్థాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్గా కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ మరియు కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్గా మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే మనకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ దాదాపుగా 25 నుంచి 30% వరకు కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా రెగ్యులర్గా మనము న్యూస్ పేపర్ని చదువుతూ ఉండడంతో పాటు ఒక నోట్స్‌ను కూడా రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ నోట్స్‌ను రాసుకోవడం వలన మనకు కరెంట్ అఫైర్స్ అనేది ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం కరెంట్ అఫైర్స్‌ని చదివేటప్పుడు కేవలం కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన అంశాలే కాకుండా దానికి రిలేటెడ్‌గా ఉన్న సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ కూడా చదువుకుంటే మనకు ఈజీగా గుర్తుండటంతో పాటు తొందరగా రివిజన్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా కీలకమైన సబ్జెక్ట్. కాబట్టి రెగ్యులర్‌గా న్యూస్ పేపర్‌ని చదవాలి. ఏకేఎస్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడాలి అన్న ఒక ఉద్దేశంతోటే రెగ్యులర్‌గా మనకు ఇంగ్లీష్ మీడియంకి, అదేవిధంగా తెలుగు మీడియంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియోస్‌ని యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరియు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో ఏ కోణంలో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అనే వివిధ అంశాల ఆధారంగా యూపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సికి సంబంధించి వివిధ రకాల సబ్జెక్ట్ వీడియోస్‌ని కూడా మనకు యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. మరియు కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో మరియు తెలుగు మీడియంలో సెపరేట్‌గా కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్‌ని కూడా ఏకేఎస్ ఐఏఎస్ రెగ్యులర్‌గా విడుదల చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి ఈ మ్యాగజైన్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ K2 మౌంటైన్. K2 మౌంటైన్‌కి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన స్టేట్మెంట్స్‌లో ఇన్‌కరెక్ట్ వాటిని గుర్తించండి. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ద కారాకోరం. ఇట్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ హైయెస్ట్ మౌంటైన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ 5 ట్రెజర్స్ ఆఫ్ స్నో. సో ఇందులో ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్ గనక చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ డీల్ విత్? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సో ఏ అంశాలను డీల్ చేస్తుంది? స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్, అసెట్ మానిటైజేషన్, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్, సేల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈక్విటీ త్రూ ఆఫర్ ఫర్ సేల్ ఆర్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్. సో పైన ఇచ్చిన ఈ 4 ఆప్షన్స్‌లో కరెక్ట్ వాటిని గుర్తించండి. ఇక మూడవ క్వశ్చన్ చూద్దాం. ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ సెక్రటరీ, హోమ్ మినిస్టర్, నన్ ఆఫ్ ద అబోవ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్‌ని గుర్తించండి. ఇక ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ టాపిక్‌లో భాగంగా ఫస్ట్ అంశాన్ని గనక మనం ఇక్కడ తీసుకుంటే ఉద్యమ కేంద్రంలోనే ఉపద్రవం అనే అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. ఇక్కడ ఉత్తరాఖండ్‌లో ప్రమాదం గురించి. సో భారీ ఎత్తున వరద అనేది సంభవించింది. ధౌలి గంగా అనే నది పరివాహక ప్రాంతంలో. ఇక్కడ ఒక హైడల్ ప్రాజెక్ట్ కూడా పూర్తిగా దెబ్బతినడం అనేది మనకు జరిగింది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత గనక మనం తీసుకుంటే ఈ చిప్కో ఉద్యమం ఏదైతే ఉందో పర్యావరణాన్ని కాపాడాలనే ఒక ఉద్యమం ఈ ప్రాంతంలోనే మొదలైంది.
సో, దానికి సంబంధించిన అంశము చెట్లను హత్తుకో, అదేవిధంగా చిప్కో ఉద్యమం పేరిట హిమాలయ పర్యావరణ పరిరక్షణకు సాగుతున్న ప్రజా పోరాట ఉద్యమం అనేది ఇక్కడనే ప్రారంభమవ్వడం అనేది జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడనే ఈ పర్యావరణ ప్రతికూలత ప్రభావంగా ప్రస్తుతం వరదలు అనేవి సంభవిస్తున్నాయి. సో, ఇక్కడ మనము ఈ పర్యావరణ ఉద్యమాలకి సంబంధించి కూడా మనం కొంతవరకు బ్యాక్‌గ్రౌండ్‌ని మనం చదువుకోవాలి. సో, ఈ చిప్కో ఉద్యమము సో, ఈ ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరంటే సుందర్‌లాల్ బహుగుణ. ఈ పేరు గుర్తుంచుకోండి. సుందర్‌లాల్ బహుగుణ. సో, ఇది మనకు ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే ఉత్తరాఖండ్ కొండల్లో ఉన్న ఈ ప్రాంతాలలో 1970లలో ఇక్కడ ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది. 1970లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. సో, అక్కడ ఉన్న గుట్టల్లో ఉన్న అడవుల్లో చెట్లను నరకడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి ప్రజలు చెట్లను హత్తుకునేవారు. సో, ఈ విధంగా ఈ ఉద్యమానికి చెట్లను హత్తుకో అనే పేరు కూడా ఉంది. ఇక్కడ చిప్కో అంటే ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో మాట్లాడే గడ్వాలి అనే భాషలో హత్తుకోవడం అని అర్థం. సో, ఈ లాంగ్వేజ్ పేరు కూడా గుర్తుంచుకోండి. సో, ఇక్కడ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్న ఈ అటవీ ప్రాంతంలో మాట్లాడే భాష వచ్చేసి గడ్వాలి భాష. సో, ఈ భాషలో హత్తుకో అని అర్థం. చిప్కో అంటే హత్తుకోవడం అని అర్థం. సో, ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన మహిళలు చెట్లను హత్తుకొని సో, ఇక్కడ ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్ల గొడ్డల వేటుకి అడ్డుగా నిలిచి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయడం అనేది జరిగింది. సో, ఇది ఈ ఉద్యమానికి సంబంధించిన అంశం. సో, అదేవిధంగా మిగతా ఉద్యమాలు గనక చూసుకుంటే నర్మదా బచావో ఉద్యమానికి సంబంధించి కూడా మనం చదువుకోవాలి. అదేవిధంగా సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఇది కేరళలో జరిగింది. పాల్ఘాట్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లో ఈ ఉద్యమం అనేది జరిగింది. సైలెంట్ వ్యాలీ అనేది. సో, ఈ విధంగా మనముకు ఒక టాపిక్ గనక వచ్చినప్పుడు దానికి సంబంధించి మిగతా అంశాలను కూడా మనము కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ అంశాన్ని చూసుకుంటే ఇక్కడ నదుల అనుసంధానము అధ్యయనానికి ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నదుల అనుసంధానంపై సో, వివిధ రాష్ట్రాలు చేసిన అధ్యయనాలు, అదేవిధంగా జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇచ్చిన నివేదికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశీలించి దీనికి అనుగుణంగా వివిధ రకాల సిఫారసులు చేసేందుకు ప్రత్యేకంగా ఒక నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో, నదుల అనుసంధానంలో భాగంగా 4 రకాల కమిటీలను గతంలోనే జాతీయ జల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇందులో కొన్ని రకాల మార్పులు చేసి సో, 2 అంశాలపై ఒకే కమిటీని ఏర్పాటు చేశారు. పర్యావరణ ప్రభావము అదేవిధంగా ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సో, ఈ నదుల అనుసంధాన ప్రక్రియకు సంబంధించి సో, ఈ నదుల ద్వారా వచ్చే నీరు ఏదైతే ఉందో ఈ నీరు అనేది సో, ఎక్కువ ఆయకట్టుకు సరఫరా చేసే విధాల ఒక ప్రత్యామ్నాయాలను చూడాలని ఈ కమిటీ సిఫారసు చేయనుంది. దీనికి కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సెక్రటరీ జనరల్ ఏబీ పాండ్యా ఈ కమిటీకి చైర్మన్‌గా ఉంటారు. ఈ చైర్మన్ పేరు గుర్తుంచుకోండి. అదేవిధంగా ఢిల్లీ, రూర్కీ, మద్రాస్ ఐఐటీల నుంచి నలుగురు ప్రొఫెసర్లు, కేంద్ర జల సంఘానికి సంబంధించిన మాజీ చీఫ్ ఇంజినీర్లు, అదేవిధంగా పర్యావరణ నిపుణులు కలిపి మొత్తం 9 మంది ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఇది నదుల అనుసంధాన ప్రక్రియకు సంబంధించి. అయితే మన భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ఉన్న అనేకమైన నదులకు సంబంధించి సో, ఈ నదుల అనుసంధానం అనే టాపిక్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఉంది.
అయితే ఈ నదుల అనుసంధాన ప్రక్రియకి సంబంధించి మన భారతదేశంలో ఏ విధంగా సాధ్యమవుతుంది అనే కోణంలో కూడా మనము ఈ టాపిక్‌ని చదువుకోవాలి. ఎందుకంటే ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ఇది ఒక పెద్ద ప్రణాళికగా మనం చెప్పుకోవచ్చును. దీనికి సంబంధించి ఆర్థిక వనరుల వినియోగంతో పాటు సాంకేతిక నిర్వహణ కార్యకలాపాలకు సంబంధించి అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ దక్షిణ ప్రాంతము, అదేవిధంగా పశ్చిమ ప్రాంతం నుంచి సో, నీటి ఎద్దడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం అనేది ఉంది. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి సవాలు ఎదురయ్యే అవకాశం ఉందనే కోణంలో కూడా మనం ఈ టాపిక్‌ని చదువుకోవాలి. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే 10% ఈడబ్ల్యూఎస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి 10% రిజర్వేషన్‌ల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక జీవోని కూడా జారీ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనము ఈ ఈడబ్ల్యూఎస్ అంటే ఏమిటి అనేది కూడా ఆల్రెడీ నేను గతంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. వెనుకబడిన వర్గాల వారికి సంబంధించి 10% రిజర్వేషన్‌లు కల్పించాలి అని కేంద్ర ప్రభుత్వము 103వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం మనం ఇక్కడ గమనించుకోవాలి. ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వివిధ రకాల శాఖలు, సంస్థలోని విద్యా ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను 2019 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే 2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవట్లేదు ప్రస్తుతం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్‌ని కూడా అమలు చేయాలని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆల్రెడీ 19 రాష్ట్రాలు, అదేవిధంగా 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి వివిధ రకాల ప్రామాణికాలను కూడా నిర్ధారించడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన నిబంధనల ప్రకారము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు పొందాలంటే ఆ అభ్యర్థి ఎవరైతే ఉంటారో అతని యొక్క కుటుంబ ఆదాయము సంవత్సరానికి 8,00,000 దాటకూడదు. కుటుంబ ఆదాయము వచ్చేసి సంవత్సరానికి 8,00,000 దాటకూడదు అని ఒక నిబంధన ఇక్కడ ఉంది. అదేవిధంగా 5 ఎకరాల కన్నా ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు కూడా అనర్హులు. భూమి 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు. ఇక నివాస ప్రాంతము 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా అర్హులు కాదు అని కూడా ఈ నిబంధన పేర్కొనడం జరిగింది. పురపాలక మరియు నగరపాలక సంస్థ పరిధిలో నివాస స్థలము 100 చదరపు గజాల్లో, ఇతర ప్రాంతాల్లో నివాస స్థలము 200 చదరపు గజాల కంటే ఎక్కువగా ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ కోటా అనేది వర్తించదు. ఇవన్నీ ఇందులో పేర్కొన్న వివిధ రకాల నిబంధనలు. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, ఇది మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌లో భాగంగా మనం చదువుకుంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ సాగర్మాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సాగర్మాల్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కి దాదాపుగా 21,443 కోట్లతో 21 రైల్వే ప్రాజెక్టులు, అదేవిధంగా 19,000 కోట్లతో 31 రహదారుల ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు జరుగుతున్న సమయంలో ఈ ఇన్ఫర్మేషన్‌ని ఇవ్వడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా సాగర్మాల కింద 2,000 కోట్లతో 144 కిలోమీటర్ల గల 3 రైల్వే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014తో కంపారిజన్ చేసుకుంటే జాతీయ రహదారుల నిడివి అనేది 6,590 కిలోమీటర్ల నుంచి 7,340 కిలోమీటర్ల వరకు పెరిగింది. తెలంగాణలో
3,974 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 3,974 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు విస్తరించి ఉన్నాయి. సో, ఇదంతా మనకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఇది కూడా మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 వంటి ఎగ్జామ్స్‌లో ఇటువంటి క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒక ప్రకటన చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ యొక్క డ్యామ్‌ను తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తున నిర్మించనున్నట్లు ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. ఎత్తు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రతిపాదన కూడా రాలేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది పోలవరానికి సంబంధించి తొలి విడతలో 35% నిర్వాసిత కుటుంబాలకు పునరావాస కాలనీలను కూడా కల్పించనున్నారు. అదేవిధంగా విభజన చట్టానికి సంబంధించి విభజన చట్టం కింద దీనిని జాతీయ ప్రాజెక్టుగా ఆల్రెడీ ప్రకటించడం అనేది జరిగింది. నిర్మాణ వ్యయానికి సంబంధించి దీని యొక్క బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోగా, ఆ నిర్మాణ బాధ్యతలను అప్పుడు అంటే రాష్ట్రం విడిపోక ముందున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని కూడా ఇక్కడ తెలపడం జరిగింది. 2013, 14 నాటి ధరల ప్రాతిపదికన ఆధారంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని భర్తించేందుకు కేంద్ర కేబినెట్ కూడా ఇక్కడ ఆమోదం తెలపడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి మెయిన్ డ్యామ్ దాదాపుగా 69%, ఇక ఎడమ, కుడికి సంబంధించిన కనెక్టివిటీ 52% అనేది ఇప్పటికే పూర్తి అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఈ హైట్ గుర్తుంచుకోండి 41.15 మీటర్లు. ఇక ఈ ప్రాజెక్ట్‌కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు ఏదైతే ఉందో, ఆ ఖర్చును రీయింబర్స్‌మెంట్ విధానంలో కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. దీర్ఘకాలిక నీటిపారుదల నిధి, దీన్నే మనము లాంగ్ టర్మ్ ఇరిగేషన్ ఫండ్ అని అంటాము. ఈ ఫండ్‌ని నాబార్డ్ ద్వారా నిధులు సేకరించడం జరుగుతుంది. ఇక్కడ నాబార్డ్ కూడా గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి. ఇక నెక్స్ట్ అంశం గనక తీసుకుంటే న్యూయార్క్ అసెంబ్లీలో కాశ్మీర్‌పై తీర్మానం అని. ఫిబ్రవరి 5వ తేదీ ఇది గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 5వ తేదీని కాశ్మీర్ అమెరికన్ డేగా ప్రకటించాలని గవర్నర్ ఆండ్రూ క్యూఓమోను కోరుతూ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ ఒక వివాదాస్పదమైన తీర్మానాన్ని ఆమోదించడం అనేది జరిగింది. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా ప్రతిస్పందించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ యొక్క సంస్కృతి, సామాజిక సంప్రదాయాలను తప్పుగా చూపిస్తూ కాశ్మీర్ ప్రజలను విడదీసే చర్యగా ఈ తీర్మానాన్ని భారత ప్రభుత్వం అభివర్ణించింది. ఈ తీర్మానం వెనక అనేక రకమైన స్వార్థ శక్తులు ఉన్నాయని కూడా భారత ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేయడం అనేది జరిగింది. అయితే ఈ తీర్మానానికి సంబంధించి ఈ కాశ్మీర్ యొక్క అంశం ఏదైతే ఉందో, కాశ్మీర్ యొక్క అంశము భారతదేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారం అని, ఇందులో ఇతర దేశాల యొక్క జోక్యం ఏదైతే ఉందో, ఆ జోక్యాన్ని సహించబోమని కూడా భారత ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. కాశ్మీర్ సమాజం ఏదైతే ఉందో, ఇది అనేక రకమైన ప్రతికూలతలను అధిగమించి న్యూయార్క్ వలసవాదులందరితో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అదేవిధంగా ఈ కాశ్మీరీల మత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అదేవిధంగా ఇతర మానవ హక్కులను కల్పించడానికి న్యూయార్క్ ప్రయత్నిస్తుంది అని ఈ తీర్మానంలో పేర్కొనడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే పట్టణ పేద ప్రజల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ టాప్ అని. పట్టణ పేద ప్రజల సంక్షేమానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలలో
దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. దీనికి సంబంధించి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2019-20కి గాను రూపొందించిన సిస్టమాటిక్, ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి అవార్డును కైవసం చేసుకోవడం జరిగింది. ఈ కేటగిరీ గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పట్టణాలు దాదాపుగా 24 లక్షల మంది పేద మహిళలను సంఘటితం చేసిన రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ దాదాపుగా 2.4 లక్షల పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ ఎడిటోరియల్ సెక్షన్‌లో గనక మనం తీసుకుంటే, సో, ఇది నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించిన అంశము. సో, మంచు పలకలు కరిగిపోవడం వలన భారీ ఎత్తున వరద అనేది సంభవించింది. దానికి సంబంధించి ఈ పర్యావరణ ప్రభావము ఏ విధంగా ఉంది అనే కోణంలో ఈ ఆర్టికల్‌ని ఇక్కడ ఇవ్వడం అనేది మనం గమనించాల్సిన అంశం. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఈ చమోలి జిల్లాలో జరిగిన ఈ ధౌలిగంగా అనే నదిలో ఈ వరదలనేవి చాలా ఎక్కువగా సంభవించడం వల్ల దాదాపుగా 13.322 మెగావాట్ల రిషిగంగ జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా నష్టపోవడం అనేది జరిగింది. అదేవిధంగా అనేక రకమైన ఆస్తి మరియు ప్రాణ నష్టం అనేది సంభవించింది. సో, ఇదంతా దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి పర్యావరణంలో జరిగిన అనేక రకమైన మార్పులుగా మనము చెప్పుకోవచ్చును. సో, దానికి సంబంధించి ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో కూడా సో, అత్యంత వేగంగా మంచు అనేది కరిగిపోతుంది. భూతాపం అనేది క్రమక్రమంగా పెరగడం వలన. సో, మనముకు సంబంధించి దీన్ని ఏ విధంగా చదువుకోవాలంటే, ప్రస్తుతం వాతావరణంలో జరుగుతున్న మార్పులనేవి ఏ విధంగా ఉన్నాయి? ఆ మార్పులకు సంబంధించి ఈ ఆర్కిటిక్ ప్రాంతంలో, అదేవిధంగా హిమాలయ ప్రాంతంలో దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనే కోణంలో చదువుకోవడంతో పాటు, దీనిని నిర్మూలించడానికి, ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అదేవిధంగా గతంలో జరిగిన పర్యావరణ ఉద్యమాలకు సంబంధించి కూడా మనము కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఈ ఆర్టికల్‌ని మనం చదువుకోవాలి. సో, ఇది ఈరోజు మనకు మొత్తంగా ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక నిన్న ఇచ్చిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వెషన్ ఒకసారి చూసుకుంటే, రీసెంట్‌లీ సీన్ ఇన్ న్యూస్ శూల్పనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని. సో, ఇది శూల్పనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఎక్కడ ఉంది అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది గుజరాత్‌లో ఉంటుంది. శూల్పనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో, ఇది మనకు రీసెంట్‌గా వార్తల్లోకి రావడం అనేది జరిగింది. ఇది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా మనం చెప్పుకోవచ్చును. గుజరాత్‌లోని సాత్పురా రేంజ్ పర్వత ప్రాంతాలలో నర్మదా నది తీరంలో ఈ శూల్పనేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే, విత్ రిఫరెన్స్ టు ది అనీమియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనీమియాకి సంబంధించి సో, దీని యొక్క అంశం గనక చూసుకుంటే, అనీమియా ఈజ్ ద కండిషన్ ఆఫ్ హ్యావింగ్ ఏ లోయర్ దెన్ ద నార్మల్ నంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. అంటే ఎర్ర రక్త కణాలు అనేవి నార్మల్ కంటే తక్కువగా ఉండడం అనేది సో, అనీమియాకి సంబంధించిన ఒక కండిషన్‌గా ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇక సెకండ్ స్టేట్మెంట్ గనక చూసుకుంటే, అకార్డింగ్ టు ది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-20 ఇండియన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ ఓవర్‌వెల్మింగ్ అనెమిక్ అండ్ ద కండిషన్ ఈస్ ద మోస్ట్ ప్రివలెంట్ ఇన్ ద హిమాలయన్ కోల్డ్ డెజర్ట్స్. అంటే 2019-20 నేషనల్ హెల్త్ సర్వే ప్రకారము సో, స్త్రీలు మరియు పిల్లలలో ఈ అనీమియా అనేది చాలా ఎక్కువగా ఉండడంతో పాటు, హిమాలయ ప్రాంతంలో దీని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉందని ఈ సర్వే తెలియజేయడం జరుగుతుంది. సో, ఇది మనకు కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి సి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక మూడో క్వెషన్ చూసుకుందాం. విత్ రిఫరెన్స్ టు ది డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అనేది సరకు రవాణాకి సంబంధించిన అంశము. సో, ఇది వెస్టర్న్ డీఎఫ్‌సి మరియు ఈస్టర్న్ డీఎఫ్‌సిగా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఇక ఇది కరెక్ట్ స్టేట్మెంట్‌గా మనం చెప్పుకోవచ్చును. సెకండ్‌ది గనక చూసుకుంటే 70% ఆఫ్ ద ఫ్రైట్ ట్రైన్స్ కరెంట్‌లీ రన్నింగ్ ఆన్ ద ఇండియన్ రైల్వే నెట్వర్క్ ఆర్ స్లేటెడ్ టు షిఫ్ట్ టు ద ఫ్రైట్ కారిడార్స్. అంటే ప్రస్తుతం ఉన్న ఈ ఇండియన్ రైల్వే నెట్వర్క్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి క్రమక్రమంగా దాదాపుగా ఫ్రైట్ కారిడార్స్‌గా మారుతున్నాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. సో, సి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. అదేవిధంగా ఆన్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. ప్రస్తుతం క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఇక న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌కి సంబంధించి అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్‌కి ఢిల్లీ ఫ్యాకల్టీతో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. మరియు ఎస్ఏకి సెపరేట్‌గా క్లాసెస్‌ని నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రిలిమ్స్‌కి మరియు మెయిన్స్‌కి 2021 టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. యూపీఎస్సీ స్టాండర్డ్స్‌కు అనుగుణంగానే ఈ టెస్ట్ సిరీస్ అనేది కొనసాగుతుంది. అదేవిధంగా సీశాట్ పేపర్ కూడా మీకు అవైలబుల్‌గా ప్రత్యేకంగా కోచింగ్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో కోచింగ్ ఉంటుంది. ఆఫ్‌లైన్ అదేవిధంగా ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతో పాటు మనకు టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక ఆన్‌లైన్ కోర్సెస్‌కి సంబంధించి మీరు గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. దాంతో పాటు education.akesias.com అనే వెబ్‌సైట్‌ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. సో, ఇది మనకు ఈరోజు ఓవరాల్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్‌ని మీకు రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ. This video is brought to you by AKSIAS.